హలో ఎవ్రీవన్, అందరూ వినే ఉంటారు రీసెంట్గా యూసీసీ గురించి ఆర్టికల్ నెంబర్ 44. అయితే భారతదేశంలో దీన్ని మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేసిన స్టేట్గా మనం ఉత్తరాఖండ్ని చెప్పుకుంటాము. దీన్ని 27 జనవరి 2025న ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక మోడ్రన్ యూసీసీగా చెప్పుకోవచ్చు. అండ్ కామన్ మినిమం ఏజ్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్ ఫర్ మ్యారేజ్, మెన్కి 21 years అండ్ ఉమెన్కి 18 years. ఇంకా బైగామి, పాలిగామి, నికా హలాలా వీటినన్నిటిని బ్యాన్ చేసేశారు. బైగామి అంటే ఇద్దరు భార్యలను కలిగి ఉండడం, పాలిగామి అంటే ఇద్దరు కంటే ఎక్కువ భార్యలను కలిగి ఉండడం, నికా హలాలా అంటే ఇది కూడా మనం ముస్లిమ్స్ లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీటినన్నిటిని బ్యాన్ చేసేశారు. అండ్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్స్ అంటే మ్యారేజ్ అయిన 60 days లో మ్యారేజ్ ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది ఉత్తరాఖండ్ రెసిడెంట్స్ కి మాత్రమే వర్తిస్తుంది. ఇంకా లివింగ్ రిలేషన్స్, ఎవరైతే ఉత్తరాఖండ్ లో లివింగ్ రిలేషన్ లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లివింగ్ రిలేషన్షిప్ ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది మ్యాండేటరీగా చెప్పారు, అదర్వైజ్ దాన్ని ఇల్లీగల్ రిలేషన్ గా పరిగణిస్తారు. తరువాత హైరార్కీ రైట్స్ అంటే వారసత్వ హక్కులు. ఇది బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ కి ఈక్వల్ గా వర్తిస్తుంది. ఇది ఎలా అంటే అడాప్టెడ్ చిల్డ్రన్ అయినా ఉండొచ్చు, సరోగసీ ద్వారా పుట్టిన పిల్లలైనా ఉండొచ్చు, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ ద్వారా పుట్టిన పిల్లలైనా ఉండొచ్చు. ఎలా కన్నా సరే అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండాలి అని యూసీసీ చెప్తోంది. ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై, సీ యూ ఆల్.